మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సో ఐ వాంట్ టు ఆస్క్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. సార్, మన 1991 సంవత్సరంలో ఎప్పుడైతే మన పాపులేషన్ ఏదైతే జనాభా జనగణన జరుగుతూ ఉంటుందో, హైదరాబాద్ యొక్క జనాభా ఎంతనో ఎవరికైనా తెలుసా? 1991, 2001, 2011, ఎనీ ఫిగర్? పంతొమ్మిది 43,59,262 ఇది మన హైదరాబాద్ మహానగరం యొక్క జనాభా లెక్క. 2001 56,38,483 అండ్ 2011 జనాభా లెక్క ప్రకారము 76,74,689. ఈ గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేసి చిన్న క్యాల్కులేషన్ అనేది నేను చేశాను. నేను ఏంటిదబ్బా ఈ గ్రోత్ రేటు అనేది, దానిలో నాకు కనబడ్డది ఏంటి అంటే 20% గ్రోత్ రేట్ అనేది నాకు కనబడుతుంది. సో ఇన్ 2021 మన జనాభా లెక్క అనేది జరగలేదు. ఎందుకనంటే బికాస్ ఆఫ్ కోవిడ్ ఉంది కాబట్టి మన జనాభా లెక్క అనేది జరగలేదు. రఫ్గా మనం అనుకుందాము 1 కోటి మంది జనాభా ఉన్నారు అని అనుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దగ్గరికి మనం వస్తాం, అంటే గార్బేజ్ దగ్గరికి వస్తాం మనము. 2011 లెక్క ప్రకారము హైదరాబాద్ యొక్క గార్బేజ్ జనరేషన్ వచ్చేసి 2,800 మెట్రిక్ టన్నుల చెత్త. సో పాపులేషన్ వైజ్ గా మనం చూసుకుంటే 20% కదా మనకి ఇక్కడ పాపులేషన్ గ్రోత్ అయింది. సో ఇప్పుడు గార్బేజ్ ఎంత గ్రోత్ కావాలి, ఎంత ఉండాలి? అందాజా చిన్న లెక్క ప్రకారం చూసుకుంటే నౌ వీఆర్ ఇన్ 2025 ఆల్మోస్ట్ ఆల్ ఒక 4,000 మెట్రిక్ టన్నులు ఆర్ 5,000 మెట్రిక్ టన్నులు. బట్ రైట్ నౌ వీఆర్ ఎట్ 8,000 మెట్రిక్ టన్స్. 8,000 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో జనరేట్ అవుతుంది. అయితే ఇదంతా ఏ రకమైన చెత్త అనేది మనం గమనించి చూసుకుంటే చాలా మట్టుకు చెత్త. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాము, హోటల్స్ వల్ల ఏదైతే చెత్త మనకు తయారైతుందో ఇదంతా కూడా యానిమల్ ఫీడింగ్ కోసం వెళ్ళిపోతుంది. అండ్ వెజిటేబుల్ మార్కెట్స్ వల్ల ఏవైతే చెత్త మనకు జనరేట్ అవుతుందో అవి కూడా ఆ కూరగాయలను కూడా యానిమల్ ఫీడింగ్ వెళ్ళిపోతుంది. స్లాటర్ హౌస్ లా సంబంధించిన ఏదైతే చెత్త జనరేట్ అవుతుందో ఇవన్నీ ఫిష్ ఫీడింగ్ కి వెళ్ళిపోతుంది. అండ్ హాస్పిటల్ వేస్ట్ ఏదైతే ఉందో దుండిగల్ ప్లాంట్ కి వెళ్ళిపోతుంది. ఈ వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ ఆల్ దుండిగల్ ప్లాంట్ కి వెళ్ళిపోతుంది. ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా దుండిగల్ ప్లాంట్ కి వెళ్ళిపోతుంది. మరి మిగిలింది ఏముంది? చెత్త. బట్టలు మిగిలినాయి, పేపర్లు మిగిలినాయి. ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని పేపర్లు ఉన్నాయి? మీరు హార్డ్లీ చూడండి, న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఎంతమంది మనం న్యూస్ పేపర్లు వేసుకుంటున్నాం. ఒకనొక టైంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా న్యూస్ పేపర్స్ అనేవి వెళ్ళేవి, కానీ ఇప్పుడు అన్ని ఈ పేపర్సే ఉన్నాయి అన్ని. మరి న్యూస్ పేపర్స్ కూడా జనరేట్ అవుతలేవు. మరి ఏంటిది మరి జనరేట్ అవుతుంది? 8,000 మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడి నుంచి పుడుతుంది? చెత్త ఎక్కడెక్కడ అగ్రిగేట్ చేసినాక కూడా ఈ 8,000 మెట్రిక్ టన్నుల చెత్త ఏ నుంచి వస్తుంది? సింపుల్, మీ ఇంట్లో జనరేట్ అవుతున్న చెత్తను మీరు గమనించి చూసుకున్నారు అనుకోండి, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 70% చెత్త ప్లాస్టిక్. 2024-23 ఇయర్ లో మనకు కేంద్ర ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ లా అనేది తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటిది ఆ స్ట్రిక్ట్ లా? 40 మైక్రాన్స్ కు బిలో ఏదైతే ప్లాస్టిక్స్ ఉంటాయో ఇట్ ఈస్ టోటలీ బ్యాన్. సింగిల్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ ఈస్ బ్యాన్ ఇన్ దిస్ కంట్రీ. ఒప్పుకుంటారా? దీనికి అందరూ ఇచ్చిండ్రా? ఆర్డర్ ఇచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్ ఏడుంది? ఎంతమంది బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ చూసిండ్రు కదా? 40 మైక్రాన్స్ ఉంది, అది ఉన్నదా? లేదు కదా. మల్టీనేషనల్ కంపెనీస్ ఎందుకనే టైఅప్ చేస్తలేదు గవర్నమెంట్? వాళ్ళని ఎందుకనేసి టైట్ గా పడతలేదు? కుర్కురే ప్యాకెట్స్ ఉన్నాయి, లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఈవెన్ 200% అబో ట్యాక్స్ తీసుకుంటున్న సిగరెట్ ప్యాకెట్ ఉన్నది. దానిపైన ఏదైతే ర్యాప్ చేసిన ప్లాస్టిక్ కవర్ ఉంటుందో ఎన్ని మైక్రాన్స్ ఉంది అది? ఇవంతా ప్లాస్టిక్ ఏడికిపోతుంది, అంతా వచ్చేసి డంపింగ్ యార్డ్ లో పడుతుంది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది ఏదైతే మా ప్రాంతంలో పెట్టినరో 2023 ఇయర్ లో పెట్టారు. ఈ ఇయర్ లో పెట్టినప్పుడు మాకు చెప్పిన విషయం ఏంటిది అని అంటే, మనకి ఏదైతే గార్బేజ్ వస్తుందో దీన్ని తగ్గించేది, దాని కొండను తగ్గియడానికి అనేసి మనం ఈ ప్లాంట్ పెడుతున్నాము. ఈ ప్లాంట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఏదైతే చెత్తకుండా మన జవహర్ నగర్లో తయారైందో ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఒక మనసులో ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ ఉండేవాళ్ళు. అరే ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఒక మంచి రోజులు వస్తున్నాయి చూద్దాము అనేసి. కానీ ప్రాక్టికల్ చూసుకుంటే అక్కడ జరిగింది, చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఏదైనా చూడాలి అని అనుకుంటే నేనే, నా కళ్ళని చూడండి ఎర్రగా ఉంటుంది. బికాజ్ అక్కడ ఏదైతే స్మోక్ జనరేట్ అవుతుందో ఆ స్మోక్ అనేది సర్క్యులేట్ అయ్యేసి మాకు రకరకాలైన వ్యాధులు అనేది మాకు వచ్చేసింది. నిలబడ్డ ఉదాహరణ నేను మీ ముందు, నా కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎందుకోసం అని అంటే దీనివల్ల ఫ్యామిలీస్లో చాలా మంది కూడా అక్కడ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి అనేసి ఇందాక మన బ్రదర్ చెప్పారు. ఒకటే ఒక ఫోటో చూపించారు. కళ్ళెంట నీళ్ళు వస్తాయండి అక్కడ ప్రాబ్లమ్స్ చూసుకుంటే. కొన్ని ఫొటోస్ నేను మాత్రం మీకు చూపించాలని అనుకుంటున్నాను. బై హ్యాండ్ అంటే లేడీస్కు నడుం ప్రాంతంలో నేను అంటే మగవాళ్ళది ఫొటోస్ తీశాను, ఈపు భాగం చూశాను, బ్యాక్ సైడ్ కూడా నేను ఫొటోస్ తీశాను. ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. ఆడవాళ్ళది ఎట్లా తీస్తామండి? ఆడవాళ్ళ దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ మరి సొల్యూషన్ కావాలి కదా. ఎక్కడికి వెళ్ళి అడగాలి మనము? ఏదో ఒక ఉన్నతమైన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఏదో పెద్ద దగ్గరికి వెళ్ళి చూడాలి. మన బేగంపేటలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అక్కడ ములాఖాత్ ఉంటుంది. దానికి వెళ్ళాం. అక్కడ మనకి డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద లీడర్స్ అనే వాళ్ళు అక్కడ ఉంటారు. నేను తీసుకోవడానికి వెళ్ళాం. సార్ ఈ రకమైన ప్రాబ్లం ఉంది, దీనికి నయం చేసే ట్రీట్మెంట్ కావాలనేసి. అక్కడ కూడా మాకు సరైన సమాధానం లేదు, దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. మరి ఏంటి దీనికి ప్రాబ్లం ఏంటిది, ఎట్లా సొల్యూషన్ ఏంటిది, ఎందుకోసమని ఈ ప్రాబ్లం జరుగుతుంది? అసలు లిక్విడ్ ఏదైతే అక్కడ తయారైతా ఉంటుందో, ఇవి ఇంత ఘోరమైన నీళ్ళు అనేటివి కాలనీస్లలో సర్క్యులేట్ అవుతా ఉంటే అవి మొత్తము నీళ్లు భూమిలో సింకేజ్ అయ్యి వర్షం పడ్డప్పుడు కాళ్ళు ఆ బురదలలో పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు ఈ రకమైన వ్యాధులు అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మాకు 2023 వరకు కూడా మంచినీళ్ళ కనెక్టివిటీ లేకుండే. దానికి బిఫోర్ అంతా కూడా అక్కడ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అయిపోయి భూగర్భ జలం పైన వీళ్ళందరూ కూడా జీవిస్తుండే. ఆ భూగర్భ జలం వాడడం వల్ల ప్రజలకు ఇలాంటి హానికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయండి. జోహర్ నగర్ దగ్గర ఇంత పచ్చని వాతావరణం దగ్గర మేము నివసించేటోళ్ళం. ఈ ఫోటో ఎప్పటిది అని అనుకుంటే 2022 కోవిడ్ పీరియడ్. ఇది 2022లో ఈ రకంగా ఉండే. అంటే గార్బేజ్ కు నివాస ప్రాంతానికి డిస్టెన్స్ అనేది ఉండే. ఏంటిది ఆ డిస్టెన్స్? ఇది కూడా మన గైడ్ లైన్స్ అనేది అసలు మనకు తెలియకుంటే మనము ఏం మాట్లాడుతున్నాం అనేది అర్థం కాదు. 14 ఏప్రిల్ 2019 రిలీజ్ చేసిన గైడ్ లైన్. ఈ గైడ్ లైన్ ప్రకారం ఏమంటున్నారంటే, ఏదైతే డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తూ ఉంటారో ఆ ల్యాండ్ ఫిల్లింగ్ బార్డర్ దగ్గర నుంచి మొదలుకొని నివాస స్థలాలు మినిమం 500 మీటర్ల దూరంలో ఉండాలి, అంటే 1/2 కిలోమీటర్ దూరంలో ఉండాలి. మరి జోహర్ నగర్లో ఆ పరిస్థితి కనబడుతుందా? జోహర్ నగర్లో 97% అంటే రౌండ్ సరౌండింగ్ మీరు మొత్తం చూసుకుంటే 97% ఆఫ్ ద పీపుల్ బిలాంగ్స్ టు బిలో పవర్టీ లెవెల్. అంటే వీళ్ళకు విద్య కూడా వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. అసలు వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుందో వాళ్ళకే తెలియదు. అలా ఎవరికైతే మాటలు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ రకమైన ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయి. ఒకవేళ ప్రశ్నిస్తే, ఇన్ కేస్ మనం ఎప్పుడైనా ప్రశ్నించినాం అనుకోండి, గవర్నమెంట్ను కానీ రామ్కి అథారిటీస్ను కానీ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మాకు చెప్పే సమాధానం ఒకటి ఉంది. డంపింగ్ యార్డ్ ముందుందా, ఇండ్లు ముందున్నాయా? ఇదంతా ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు. రైట్, ఈ పాయింట్ కూడా మనం వస్తాం. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళు వచ్చిండ్రు, ప్రభుత్వాన్ని ఆక్రమించుకున్నారా, కొనుక్కున్నారా అనేది అదంతా పక్కన పెట్టేస్తే, గవర్నమెంటే రాజీవ్ గృహకల్ప అనేసి ఇండ్లు ఇచ్చింది. హార్డ్లీ 100 మీటర్ల దూరం ఉన్నది మరి బౌండరీ లైన్ వచ్చింది. ప్రభుత్వం కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం కట్టించింది. ఎంత దూరం ఉందండి? అది 250 మీటర్ల దూరం ఉంది. మరి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి?
మినిమం 500 మీటర్ల దూరంలో ఉండాలి అన్నది కదా. సొంతంగా గవర్నమెంటే కట్టించింది కదా ఆడ. మీరేం చేస్తున్నారు మరి? ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2016 గైడ్ లైన్స్ అండి. వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరికైతే ఇస్తారో దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక చిన్న డయాగ్రామ్ అనేది ఇచ్చారు. దీంట్లో 1, 2, 3, 4 బౌండరీస్ ఉన్నాయి. ఏంటి ఈ బౌండరీస్? నంబర్ 1 కోర్ యాక్టివిటీ ఏరియా. కోర్ యాక్టివిటీ ఏరియా తర్వాత యూటిలిటీ ఏరియా అంటే దాని రౌండ్. ఫస్ట్ కోర్ యాక్టివిటీ ఏరియా అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి. కోర్ యాక్టివిటీ ఏరియాలో ఏదైతే గార్బేజ్ మనం డంప్ చేస్తూ ఉంటామో అక్కడ మాత్రమే చేయాలి. దాని తర్వాత ఏదైతే యూటిలిటీ ఏరియా ఉందో ఈ యూటిలిటీ ఏరియాలలో మనకు వెహికల్స్ అనేది తిరగాలి. ఎవరి వెహికల్స్ తిరగాలి? మన వెహికల్స్ కాదు, ఏదైతే గార్బేజ్ లోడ్ వేసుకొని వస్తున్నాయో ఆ వెహికల్స్ తిరగాలి. దాని తర్వాత ఉండాల్సింది ఏంది? గ్రీన్ బెల్ట్. దాని తర్వాత ఉండాల్సింది ఏంది? ఇంటర్ఫేస్ ల్యాండ్ యూసేజ్. ఈ ల్యాండ్ యూసేజ్ ఏంటిది? ఎవరైతే వర్కర్స్ వస్తూ ఉంటారో అక్కడ వర్క్ చేయడానికి దానికోసం కేటాయించిన ప్లేస్. దీని తర్వాత ఈ బార్డర్ దాటిన తర్వాత కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏమని గైడ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ? చెట్లు నాటాలి. ఆ పొల్యూషన్ ఏదైతే డంపింగ్ యార్డ్ నుంచి వెదజల్లుతూ ఉంటుందో దానికి కావాల్సిన కొన్ని స్పీషీస్ అయిన చెట్లు ఉన్నాయి, వాటిని మీరు నాటాలి అని చెప్పారు. మరి మీరు ఇప్పుడే గూగుల్ మ్యాప్ లో ఓపెన్ చేసి మీరు చూసుకోండి, దాని చుట్టూరు ఎక్కడన్నా ఈ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతున్నారా? ఇన్ రిటర్న్ పేపర్ లో ఉంది కదా, ఏది గైడ్ లైన్స్ ఎక్కడ ఉన్నది? అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు దీని గురించి మాట్లాడుతున్నారు? ఇందాక మీటింగ్ నేను కాస్త లేట్గా వచ్చాను. లేట్ రావడానికి కూడా కారణం ఏంటంటే నేను ఎప్పుడైతే అనుచలు బయలుదేరుతున్నానో మా యొక్క ప్రాంతంలో మా యొక్క కాలనీలో నా కళ్ళ ముందు ఒక ఆమె చనిపోయింది ఊపిరి ఆడక. దానికి 108కు నేను ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి ఆమె నాకు తెలిసి నా కళ్ళ ముందంటే ఆమె ప్రాణం పోయింది. ఎనీవేస్ నాకు లేట్ కావడానికి కారణం అది. వచ్చినప్పుడు నేను కొన్ని మాటలు నేను వినడం జరిగింది ఎనర్జీ గురించి అనేసి. మనం ఎనర్జీని పొదుపు చేయాలి, ఏసీని మనం తక్కువ వాడాలి, దాన్ని తక్కువ వాడాలి, దీన్ని తక్కువ వాడాలి. కరెక్ట్, ఇది వాడదాం మనం. ఎంతమంది ఏసీ ఫిట్ చేసుకున్న జనాలు ఉన్నారు మన దేశంలో? ఎంతమంది పవర్టీ లెవెల్ కు బిలో ఉన్నారు? ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతున్నారు ఏసీని? ఎంతమంది అనేసి మరి ఇంట్లలో ఉన్న మంచి మంచి ఉపకరణాలు కొనగలుగుతున్నారు? అత్యధికంగా మన దేశంలో హ్యాస్ పర్ గవర్నమెంట్ రికార్డు 78 కోట్ల మంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారనేసి సెంట్రల్ గవర్నమెంట్ డాటానే చెప్తున్నది. ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు. ఇంతమంది పేదవాళ్ళు ఉండేసి మరి ముఖ్యంగా ఏ ఒక్క దగ్గరనన్నా బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర డంపింగ్ యార్డ్ ఉన్నదో చెప్తారా ఎవరన్నా? నోరు లేని చదువు రాని పేదవాళ్ళే దొరికినరా ఈ డంపింగ్ యార్డ్ పెట్టడానికి. ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ దగ్గరనే ఈ డంపింగ్ యార్డ్ పెట్టడానికి వాళ్ళకి మనసెట్లు వచ్చింది. మీరు ఇక్కడ ఇంతమంది మేధావులు కూర్చొని ఉన్నారు కదా, ఒక చిన్న మాట లేవనెత్తండి. అసలు ఈ పేదోళ్ళు ఎందుకు దొరుకుతారు? ప్రతి ఒక్క దానికి కూడా పేదోళ్ళు ఎందుకు దొరుకుతారు? మాటలు రాని పేదోళ్ళు ఎందుకు దొరుకుతారు? అక్కడనే ఎందుకోసం అనేసి ఇటువంటి ఇండస్ట్రీస్ అనేది తీసుకొచ్చేసి ఆడ పెడతా ఉంటారు. జవహర్ నగర్ అనేది ఏం కొత్తగా రాలేదండి. జవహర్ నగర్ అనేది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర దానికి ఉంది. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి వెనకబడిన తరగతులు పేద ప్రజలు అక్కడ నివసిస్తా ఉన్నారు. డంపింగ్ యార్డు 1998 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. రామ్కేర్ సంస్థకు 2011 సంవత్సరంలో MOU చేసుకున్నారు. దానికి బిఫోర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2006లో స్థాపించబడింది. అప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉండే. దానికి ముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారి చేతిలో ఉండే. Last 1 minute so that we can give chance to others. Sorry నేను చాలా టైం అనేది మీ అందరికీ తినేశానండి. ఎనీవేస్ నేను చెప్పాలనుకున్న అంశాన్ని మాత్రం నా మనసులో చెప్పేశానండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హోప్ ఎవ్రీవన్ హ్యాస్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ ఆల్.